అస్ట్రో పరిహార్ ఛానల్లోకి స్వాగతం. ఈ రోజుల్లో మన చుట్టూ డబ్బు కోసం జరుగుతున్న మోసాలు, నమ్మక ద్రోహాలు, ఒకవైపు నిజమైన ఎదుగుదల కోసం మనసులో జరుగుతున్న పోరాటం, ఇంకోవైపు ఇలాంటి టైంలో సరైన దిశ చూపించే జ్యోతిష విశ్లేషణ మీ జీవితానికి చాలా అవసరం. మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇలాంటి క్లారిటీ ఇచ్చే వీడియోల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ 4 రోజుల్లో కాదు, జనవరి 12 నుంచి 18 వరకు కుంభరాశి వారికి ఏం మారబోతుంది, డబ్బు విషయంలో ఎలాంటి సంకేతాలు కనిపిస్తున్నాయి, పని జీవితంలో ఎవరి మాటలు నమ్మాలి, ఎవరి నుంచి జాగ్రత్త పడాలి, మనసులో ఏ మార్పులు మొదలవుతున్నాయి, భవిష్యత్తు దిశ ఎలా షిఫ్ట్ అవుతుంది అన్ని ముఖ్యమైన విషయాలు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. బయట సాధారణంగానే కనిపించిన ఈ వారం మీ లోపల చాలా కీలకమైన ఆలోచనలు, మార్పులు మొదలయ్యే టైం. ఈ రోజుల్లో మీరు తీసుకునే చిన్న నిర్ణయాలే రాబోయే రోజుల్లో మీ డబ్బు పరిస్థితిని, మీ సంబంధాలను, మీ స్థాయిని మార్చే బేస్ అవుతాయి. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ వారం మీకు వచ్చే సంకేతాలు మీరు ఇప్పటి వరకు మిస్ అయిన నిజాలు మీకే చూపించే అవకాశం ఉంది. ఈ వారంలో డబ్బు విషయంలో ఇప్పటి వరకు ఆగిపోయిన ఒక కదలిక మళ్ళీ స్లోగా స్టార్ట్ అవుతుంది. చాలా రోజులుగా ఇది కదులుతుందా లేదా అనే అనుమానంతో ఉన్న ఒక లావాదేవీ మీ ముందుకు రావచ్చు. బయటకు చిన్న అవకాశంలా కనిపించినా దీని వెనుక పెద్ద మార్పుకు బీజం ఉంది. ముఖ్యంగా జనవరి మధ్యలో గ్రహాల కదలికలు మీ ఆలోచనల విధానాన్ని మరింత ప్రాక్టికల్గా మారుస్తాయి. కాబట్టి మీరు ఇప్పుడు డబ్బు విషయంలో ముందులాగా ఎమోషన్తో కాకుండా లాజిక్తో చూడగలుగుతారు. కానీ ఇక్కడే ఒక సున్నితమైన హెచ్చరిక కూడా ఉంది. డబ్బు కదలిక వస్తుంది కదా అని ఎవరు చెప్పిన మాటలకి, ఎవరు చూపించిన ఆశలకి వెంటనే నమ్మకం పెట్టుకొని మోసం జరిగే ఛాన్స్ ఉంది. ఈ రోజుల్లో సమాజంలో ఎక్కువగా జరుగుతున్న అవకాశాల పేరుతో, మాయా లాభాల పేరుతో మోసం. కాబట్టి ఏ ఆఫర్ వచ్చినా, ఎంత ఆకర్షణీయంగా అనిపించినా 1-2 సార్లు ఆలోచించండి, వివరాలు అడగండి, డాక్యుమెంట్స్ మీద స్పష్టత చూసుకోండి. మీ సైలెంట్ గమనికే ఈ వారం మీకు అసలైన రక్షణ. తొందరపడకుండా, ఎవరికి ప్రెజర్కి లోనవ్వకుండా మీ టైం తీసుకొని నిర్ణయం తీసుకుంటే ఇదే డబ్బు కదలిక రాబోయే రోజుల్లో మీ స్థితిని మార్చే బలమైన అడుగుగా మారుతుంది. ఈ వారం పని, కెరీర్ పరంగా మీలో ఒక కొత్త మెంటల్ ఎనర్జీ స్టార్ట్ అవుతున్నట్టు ఉంది. సాధారణంగా ఒక ఐడియా వస్తే వెంటనే దానిపై యాక్షన్ తీసుకునే టైం ఇది. ఇప్పుడు మాత్రం ముందే లోపల ప్లాన్ చేసుకునే స్టేజ్ వెళ్తారు. కొత్త ఐడియాలు, కొత్త దారులు, ఇప్పటి వరకు ట్రై చేయని విధానాలు మీ మనసులో మొదలవుతాయి. ముఖ్యంగా పని, వ్యాపారం, కెరీర్ గ్రోత్, డబ్బు వచ్చే కొత్త మార్గాల గురించి ఆలోచనలు ఎక్కువగా అవుతాయి. ఇది చాలా పాజిటివ్ సంకేతం. కానీ ఇక్కడే ఒక కీలక పాయింట్ ఉంది. మీ ప్లాన్స్ అందరికీ చెప్పడం వల్లే ఆటంకాలు మొదలయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. బయటికి సపోర్ట్లా మాట్లాడే వాళ్ళ లోపల మీ ఆలోచనల్ని తక్కువగా తీసుకోవచ్చు, లేదా మీ ఐడియాలను వేరేలా ఉపయోగించవచ్చు. ఈ రోజుల్లో సమాజంలో ఐడియాల కన్నా మాటలకే ఎక్కువ తిరుగుతున్నాయి. అవకాశాల కన్నా మాయ ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ వారంలో మీ మెదడులో పుట్టే ఐడియాలను ప్రతి ఒక్కరికి షేర్ చేయాల్సిన అవసరం లేదు. సైలెంట్గా స్టెప్ బై స్టెప్ మీరు చేసుకుంటూ వెళ్ళినప్పుడు మాత్రమే రిజల్ట్ నిజంగా మీ వైపుకు తిరుగుతుంది. మీ ఆలోచన శక్తి ఎప్పుడూ చాలా స్ట్రాంగ్గా పనిచేస్తుంది. కానీ ఆ శక్తిని బయటకి చూపించడంలో కాదు, లోపల బలంగా నిర్మించడంలో ఉపయోగించాలి. అలా చేస్తే ఇదే వారం మీ కెరీర్లో రాబోయే పెద్ద మార్పుకు పునాదిగా మారుతుంది. ఈ రోజుల్లో మీ చుట్టూ ఉన్న వాళ్ళ అసలైన ఉద్దేశాలు చాలా క్లియర్గా కనపడే అవకాశం ఉంది. ఇప్పటి వరకు నవ్వుతూ మాట్లాడిన కొందరి మాటల్లో, ప్రవర్తనలో చిన్న చిన్న తేడాలు మీకు కనిపించడం మొదలవుతాయి. అదేవిధంగా మీకు నిజమైన సంకేతం, ఎవరు నిజంగా మీ ఎదుగుదలను కోరుకుంటున్నారు, ఎవరు కేవలం మీ దగ్గర నుంచి అవకాశాలు, లాభాలు, సమాచారం తీసుకోవడానికి నటిస్తున్నారు అన్న క్లారిటీ లోపల నుంచే వస్తుంది. ప్రత్యేకంగా డబ్బు, పని, ప్లాన్స్, వ్యక్తిగత విషయాల్లో ఎవరి వైఖరి ఎలా మారుతుందో గమనిస్తే మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. ఇది భయపడాల్సిన విషయం కాదు, కానీ మోసాల నుంచి బయటపడే స్టేజ్. సంబంధాల్లో అందరినీ ఒకేలా నమ్మే దశ నుంచి బయటికి వచ్చి ఎవరికెంత విలువ ఇవ్వాలో, ఎవరికెంత దూరం పెట్టాలో మీరే డిసైడ్ చేసుకునే టైం ఇది. కొందరితో లోపలే గీత వేసుకోవాల్సి వస్తుంది. బయట గొడవలు అవసరం లేదు. సైలెంట్గా మీ ఎనర్జీని, మీ టైంని, మీ ప్లాన్స్ని కాపాడుకుంటే చాలు. ఈ క్లారిటీ మీ మనసును లైట్ చేస్తుంది. అవసరం లేని బంధాల బరువు తగ్గుతుంది. అదే మీ ఎదుగుదలకు స్పేస్ ఇస్తుంది. మనసులో ఇంతకాలం నడిచిన గందరగోళం, ఓవర్ థింకింగ్, ఒకే విషయాన్ని తిరిగి తిరిగి తిప్పుకునే అలవాటు ఈ వారం నుంచి స్లోగా తగ్గడం మొదలవుతుంది. ఏది చెయ్యాలి, ఏది ఆపాలి, ఎవరి మాట వినాలి, ఎవరి మాట లైట్ తీసుకోవాలి అనే లోపలి క్లారిటీ ఒక్కసారిగా కాకపోయినా స్టెప్ బై స్టెప్ సెట్ అవుతుంది.
బయట పరిస్థితులు పెద్దగా మారినట్టు అనిపించకపోయినా మీ మనసులో మాత్రం మీ ఆలోచనల దిశ మారుతుంది. ముఖ్యంగా డబ్బు, పని, సంబంధాలు, మీ భవిష్యత్తు ప్లాన్ల విషయంలో ఇదే కరెక్ట్ అన్న ఫీలింగ్ లోపల నుంచి రావడం మొదలవుతుంది. ఈ వారం మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం, అది ఎవరికైనా నో చెప్పడం కావచ్చు, ఒక ఆఫర్ను ఆపేయడం కావచ్చు, లేదా ఒక పని మీద సైలెంట్గా ఫోకస్ పెట్టడం కావచ్చు. బయటకి చిన్నదిలా కనిపించినా రాబోయే నెలల్లో మీ దిశను మార్చే టర్నింగ్ పాయింట్గా మారే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ఇక్కడ డబ్బు విషయంలో త్వరగా ఫిక్స్ అవ్వడం కాదు, మోసాల నుంచి బయటపడే నిర్ణయం ఎక్కువగా పౌరిస్తుంది. అలాగే మనసు విషయంలో అందరికీ నచ్చాలని కాకుండా మీకు సరైనదే అనే దానిపై నిలబడే నిర్ణయంలో మీ కొత్త బలాన్ని ఇస్తుంది. ఈ వారం తీసుకునే ఒక సైలెంట్ స్టెప్ మీ భవిష్యత్తుకు బేస్ వేసే అవకాశం ఉంది. ఈ వారం ఆరోగ్యపరంగా చూసుకుంటే బయటికి పెద్దగా ఏం కనిపించకపోయినా మీ లోపల అలసట, ఎనర్జీ డ్రాప్, నిద్ర సరిగ్గా రాకపోవడం లాంటి చిన్న చిన్న సిగ్నల్స్ రావచ్చు. ఇవన్నీ శరీరం బలహీనమైంది అని కాదు, మెంటల్గా మీరు తీసుకున్న లోడ్ ఎక్కువైందని చెప్పే సూచనలు. ఒకసారి చాలా విషయాలు మోస్తూ డబ్బు గురించి, పని గురించి, మనుషుల గురించి లోపలే లెక్కలు వేసుకుంటూ ఉండడం వల్లే ఈ అలసట ఎక్కువగా ఫీల్ అవుతారు. ఈ వారం మీరు చేసుకోవాల్సిన అసలైన పని ఏంటంటే అన్నీ ఒకేసారి క్లియర్ చేయాలనే ప్రెజర్ తగ్గించడం. రోజు చేయాల్సిన పనిని సింపుల్గా విడగొట్టి స్లోగా ప్లాన్ చేసుకుంటూ చేస్తేనే మీ బలం మళ్ళీ మీకే అనిపించడం మొదలవుతుంది. ముఖ్యంగా నిద్రను లైట్గా తీసుకోకుండా మొబైల్ స్క్రీన్ టైం తగ్గించడం, తినే టైం సెట్ చేసుకోవడం, రోజులో కొద్దిసేపైనా సైలెంట్గా ఉండడం మీ మైండ్ను చాలా ఫాస్ట్ రికవరీ చేస్తాయి. ఈ వారం మీరు మీ శరీరాన్ని, మనసును బాగా వినిపించుకుంటే అది మీకు పెద్ద అడ్వాంటేజ్గా మారుతుంది. అలా స్లోగా మీ మీద మీరు కేర్ తీసుకున్నప్పుడు నేను మళ్ళీ స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నాను అన్న భావన మీ లోపల నుంచి రావడం మొదలవుతుంది. ఈ సమయంలో ఎవరో చెప్పిన మాటల మీద వెంటనే నమ్మి డబ్బు పెట్టడం లేదా తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మాత్రం మంచిది కాదు. సైలెంట్గా ప్లాన్ చేసుకోవడం, లెక్కలు చూసుకోవడం, మీ పనిని మీరు స్ట్రాంగ్గా నడిపించుకోవడం ఈ 4 రోజుల్లో మీకు పెద్ద ప్లస్ అవుతుంది. జనవరి 15 నాటికి డబ్బు విషయంలో ఒక చిన్న రిలీఫ్ ఫీలింగ్ లేదా ఇదే కరెక్ట్ దారి అన్న క్లారిటీ రావచ్చు. ఇది పెద్ద లాభం కంటే ముందు వచ్చే మెంటల్ సెటిల్మెంట్ లాంటిది. ఇది తర్వాతి రోజులకు బేస్ అవుతుంది. అస్ట్రో పరిహార్ ఛానల్లో ఇలానే ప్రతి వారం మీ రాశికి సంబంధించిన డబ్బు, పని, మనసు, సంబంధాలు, దాగున్న సంకేతాలు అన్నీ క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఈ వారం చెప్పిన విషయాల్లో మీ జీవితానికి మ్యాచ్ అయిన ఒక్క పాయింట్ అయినా అనిపిస్తే వీడియోకి లైక్ చేయండి. మీలాంటి వారికి చేరాలంటే షేర్ చేయండి. ఇంకా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని రాబోయే అప్డేట్స్ మిస్ కాకుండా బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మీ జీవితానికి దారి చూపే నిజమైన సంకేతాలతో మళ్ళీ కలుద్దాం.